భూదాన భూముల లెక్క ఒకసారి మనం చూసుకోవాలి. మొత్తం తెలంగాణలో 1,82,000 ఎకరాలు. ఇది వివిధ భూస్వాములు పేదవాళ్ళు చేసుకొని బతకడం కోసం భూదాన భూమికి దానం ఇచ్చినటువంటి భూములు ఇవి. 1,82,000 ఎకరాలు. దీనికి 1951 ఏప్రిల్ 18, 1951లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1,82,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ జమ అయింది. దీంట్లో ఈ భూమిని ఈ భూదాన భూముల్లోకి నిజాం నవాబు కూడా ఏం చేసిందంటే 14,000 ఎకరాల భూములను నిజాం నవాబు భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. మొత్తం ఎంత పంపిణీ చేసిరంటే ఈ 1,82,000 ఎకరాల్లోంచి 1,14,000 ఎకరాల భూములు పంపిణీ చేసిరు పేదలకు. ఇంకా అసలు పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 1,14,000 ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. ఈ 1,14,000 ఎకరాల్లో ఎంత భూమి మిగిలి ఉండాలి? 68,000 ఎకరాలు మిగులు ఉండాలి. ఇప్పుడు ఉండాలి ప్రెసెంట్ గా 68,000 ఎకరాల భూములు ఉండాలి. పంపిణీకి సిద్ధంగా ఉన్న భూమి ఎంత అంటే ఈ 68,000 ఎకరాలు పోయి 341 ఎకరాలు మిగిలింది. 67,659 ఎకరాల భూమి మాయమైపోయింది. ఎటు పోయింది ఈ భూమి?